హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం అభ్యసన సూత్రాలు, యత్నదోష పద్ధతి, అలాగే అభ్యసన అనుషంగిక నియమాలు అనే చాప్టర్స్ అయితే టాపిక్స్ అయితే కవర్ చేసాం కదా అండి. సో ఇవాల్టి వీడియోలో అయితే అంతర్దృష్టి అభ్యసనం ఏంటి అండ్ యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి అభ్యసనం యొక్క డిఫరెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, వాటి గురించి అయితే ఇవాల్టి క్లాస్లో అయితే మనం నేర్చుకున్నాం. సో క్లాస్ అనేది స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మీదట కూడా క్లాసెస్ అనేవి కొంచెము రెగ్యులర్గా అయితే రాకపోవచ్చు అండి, ఎందుకంటే టైం అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయకోకుండా 45 డేస్ ప్లానింగ్తో 45 డేస్లో మన సిలబస్ ఎలా ఉంది, కంప్లీట్ చేస్తారా లేదా, లేకుంటే రివిజన్లో ఉన్నారా, లేకుంటే ఇంకా చదవడంలోనే ఉన్నారా, అన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని 45 డేస్లో కంప్లీట్ అయ్యేటట్టయితే చూసుకోండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. టాపిక్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనము. అంతర్దృష్టి అభ్యసనం సజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసనం. సజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసనము. మరి ఈ అంతర్దృష్టి అభ్యసనంపై కొంతమంది గెస్టాల్ట్ వాదులు అధ్యయనం అనేది చేశారు. అంతర్దృష్టి అభ్యసనంపై గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేశారు. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి మీనింగ్ ఏంటంటే సమగ్ర ఆకృతి. ఈ యొక్క గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి మీనింగ్, అర్థము సమగ్ర ఆకృతి. ప్రముఖ గెస్టాల్ట్ వాదులలో ఎవరు చూసుకోండి, కోఫ్కా, కోహిలర్, వర్ధమార్. వీళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదులు. మెయిన్గా చెప్పుకోవడానికి గెస్టాల్ట్ వాదులు ఎవరండి, కోఫ్కా, కోహిలర్, వర్ధమార్. అండ్ గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటంటే అవధానము, ప్రత్యక్షము, అభ్యసనము. గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు అవధానము, ప్రత్యక్షము, అభ్యసనము. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనస్సు లగ్నం చేసి మిగతా ఉద్దీపనలను లక్ష్యం లేకుండా అలక్ష్యం చేసే ప్రక్రియని అవధానం అంటారు. ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనసు అనేది లగ్నం చేసి మిగిలిన ఉద్దీపనలు ఉంటాయి కదా, సో వాటిని నెగ్లెక్ట్ చేసే ప్రక్రియని అవధానము అంటారు. ఇక్కడేమో కాన్సన్ట్రేట్ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఉద్దీపనలకు నిర్లక్ష్యంగా చేసే ప్రక్రియని అవధానము అంటారు. అవధానం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఒక అంశం పట్ల మన మనస్సులో ఏర్పడిన మానసిక చర్యనే ఆలోచన అంటారు. ఏదైనా ఒక అంశం అనుకోండి, సో ఆ అంశం పట్ల మన యొక్క మనస్సులో ఏర్పడిన మానసిక చర్యనే ఆలోచన అంటారు. మనసులో ఏర్పడిన మానసిక చర్యనే థింకింగ్, ఆలోచన అంటారు. అవధానము ప్లస్ ఆలోచననే ప్రత్యక్షము. అవధానం ప్లస్ ఆలోచన ఈక్వల్ టు ప్రత్యక్షం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటంటే అవధానము, ప్రత్యక్షం, అభ్యసనం కదా. మరి ఈ అవధానము ప్లస్ ఆలోచన కలిస్తే ప్రత్యక్షం అనేది ఉంటుంది. ఒక అంశము మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో, వినిపిస్తుందో చెప్పే ప్రక్రియనే ప్రత్యక్షం అంటారు. ఒక అంశం అనేది మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో, వినిపిస్తుందో చెప్పే ప్రక్రియనే ప్రత్యక్షం అంటారు. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించింది ఎవరంటే కోహిలర్. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించింది కోహిలర్. మరి ఈ కోహిలర్ రచించిన గ్రంథం ఏంటంటే ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్. ది మెంటాలిటీ ఆఫ్ ఎప్స్. ఎవరు రచించారు, కోహిలర్ రచించిన గ్రంథమే ది మెంటాలిటీ ఆఫ్ ఎప్స్. యత్నదోష పద్ధతిలో కోహిలర్ పేర్కొన్న లోపాలు సమస్య కఠిన స్థాయి, అంశాల పరిజ్ఞానలేమి, అంశాల సమన్వయలేమి లేకపోవడం. ఇవన్నీ కూడా యత్నదోష పద్ధతిలో కోహిలర్ పేర్కొన్న లోపాలు. ఏవి? సమస్య కఠిన స్థాయి, అంశాల పరిజ్ఞానలేమి, అంశాల సమన్వయలేమి. నెక్స్ట్ పాయింట్, కోహిలర్ తన యొక్క ప్రయోగంలో ఏది మనకు యానిమల్ అనేది ఉపయోగించారంటే చింపాంజీ. సో తన యొక్క ప్రయోగంలో ఉపయోగించిన జంతువు చింపాంజీ. మరి ఆ చింపాంజీకి ఏం పెట్టారంటే సుల్తానా. కోహిలర్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరే సుల్తానా. కోహిలర్ తన ప్రయోగానికి చింపాంజీలను ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే చింపాంజీలు మెదడు పరిమాణంలోనూ సామర్థ్యంలోనూ మానవ మెదడుతో పోలి ఉంటాయి. ఈ యొక్క సుల్తానా అంటే చింపాంజీ యొక్క మెదడు ఉంటుంది కదా,
మన యొక్క మెదడు పరిమాణంలో కానీ ప్లస్ మన యొక్క సామర్థ్యంలో కానీ మన యొక్క మానవుని మెదడుతో పోలి ఉంటాయి కాబట్టి తన యొక్క ప్రయోగానికి ఎన్నుకోవడానికైతే రీజన్ ఎవరంటే కోహ్లర్. దేని మీద తను పోల్చాడు అంటే చింపాంజీలు. ఎందుకంటే మన యొక్క మెదడు ప్లస్ సామర్థ్యము పరిమాణంలో ప్లస్ సామర్థ్యంలో మానవుల యొక్క మెదడుతో పోలి ఉంటుందనేసి ఈయన ఈ చింపాంజీలను ఎన్నుకోవడానికైతే కారణం. అండ్ నెక్స్ట్ వన్, అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటంటే సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటి? ఇక్కడ సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, చింపాంజీ తాను ఎదుర్కొన్న సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. ఎందుకండి సుల్తానా అంటే ఇక్కడ చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్నే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్నే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచనే అభ్యసనానికి కారణమని, దీనినే అంతర్దృష్టి అభ్యసనం అని కోహ్లర్ పేర్కొన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడప్పుడు ఇది థింకింగ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటాము. సో ఆ క్వశ్చన్కి పటామని మనం ఆన్సర్ చేసామనుకోండి, మెరుపు లాంటి ఆలోచన అభ్యసనానికి కారణమే కదా. సో అలా చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచన అభ్యసనానికి కారణమని దీనినే మనం అంతర్దృష్టి అభ్యసనం అనేసి కోహ్లర్ పేర్కొన్నారు. మొత్తం పరిసరానికి దానిలోని ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యసనం సంభవించింది. కాబట్టి మనం దీనిని సంబంధాల సిద్ధాంతము అంటారు. నెక్స్ట్ వన్, అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది. అంతర్దృష్టి అభ్యసనము జరుగు సోపానాలను పేర్కొన్నది అని ఎవరన్నారండి? ఎర్క్స్. అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది ఎర్క్స్. అన్వేషణ పద్ధతి, అలాగే మనకు ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు అంతర్దృష్టి అభ్యసనాన్ని ఆధారంగా చేసుకొని బోధన చేసే పద్ధతులు ఏంటంటే దేనికి ఆధారం చేసుకుంటే అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి ఇలాంటివన్నీ ఉంటాయి. మొదలైన పద్ధతులన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనాన్ని ఆధారంగా చేసుకొని బోధన చేసే పద్ధతులు. నెక్స్ట్ వన్ చూడండి, వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనము మొదలైన భావనలు అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనము మొదలైన భావనలను అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం అంశాలను ఒకేసారి బోధించాలి. దేని ప్రకారము? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారము ఒక లెసన్కి సంబంధించిన అన్ని చాప్టర్స్, అన్ని అంశాలు కూడా ఒకేసారి బోధించాలి. దేనినండి? ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం. అండ్ యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనను సిద్ధాంతము వివరిస్తుంది. ఏది? మనకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనను సమర్థిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ వీడియోలో యత్నదోష పద్ధతి అయితే చూసుకున్నాం కదా. ఈ యత్నదోష పద్ధతి ప్లస్ అంతర్దృష్టి అభ్యసనం యొక్క డిఫరెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. అనేక ప్రయత్నాల వల్ల చివరకు అభ్యసనం సంభవిస్తుంది. చాలా ట్రయల్స్ చేయడం వల్ల లాస్ట్కి మన అభ్యసనం అనేది సంభవిస్తుంది. ఇక్కడ ఖచ్చితమైన ఒకే యత్నం అంటే ఫస్ట్ ట్రయల్ ద్వారానే మనం అభ్యసనం అనేది సంభవిస్తుంది. ఇక్కడ ఏమో అనేక ప్రయత్నాల వల్ల, బట్ ఇక్కడ వచ్చేసి ఒకే ప్రయత్నం ద్వారా అభ్యసనం అనేది సంభవిస్తుంది. చలన అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది యత్నదోష పద్ధతి. సంజ్ఞానాత్మక, సమస్య పరిష్కార, శాబ్దిక అభ్యసనాలకు అధిక ప్రాధాన్యత అంతర్దృష్టి ఇవ్వబడుతుంది. ఇక్కడేమో చలన అభ్యసనం, ఇక్కడికి వచ్చేసి చూడండి సంజ్ఞానాత్మక, సమస్య పరిష్కార, శాబ్దిక అభ్యసనాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అభ్యసనము ప్రముఖ పాత్ర వహిస్తుంది, అభ్యసనాన్ని అంతగా ప్రాధాన్యత ఉండదు. ఆపోజిట్ ఇక్కడేమో లెర్నింగ్కి ఎక్కువగా ప్రముఖ పాత్ర వహిస్తే అభ్యసనంకి అనేది అంతగా ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అనేది ఇవ్వదు. పునర్బలనం లేకపోయినచో అభ్యసనం సన్నగిలుతుంది. పునర్బలనం లేకపోయినచో అభ్యసనం అనేది సన్నగిలుతుంది. ఇక్కడ పునర్బలనం లేకపోయినా అభ్యసనం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ లేకపోతే సన్నగిలుతుంది, బట్ ఇక్కడ లేకపోయినా కూడా స్థిరంగా ఉంటుంది.
ఇక్కడ విడివిడి భాగాల అభ్యసనానికి అధిక ప్రాధాన్యత అయితే ఇస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం విషయాన్ని అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. అంతర్దృష్టి వల్లనే అభ్యసనం సంభవిస్తుంది. ఇది సరళ అభ్యసన పద్ధతి, ఇది సంక్లిష్ట పద్ధతి. ఇది మనకి యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి అభ్యసనం యొక్క డిఫరెన్సెస్. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన చిన్న టాపిక్. అంతర్దృష్టి అభ్యసనం గురించి అయితే ఇవాల్టి వీడియోలో అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పరిశీలన అభ్యసనం. మొత్తం ఒకేసారి చెప్పడం కంటే ఇలా భాగాలుగా చెప్పడమే బెటర్ అండి. ఎందుకంటే దానికి మనకు నేర్చుకుంటే కంప్లీట్గా బెటర్ అవుతుంది కదా. ఇక్కడ అభ్యసన సిద్ధాంతం ప్లస్ అంతర్దృష్టి అభ్యసనం నేర్చుకుంటే కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఒక్కొక్క టాపిక్ అనేది క్షుణ్ణంగా నేర్చుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ అనేది మైండ్లో బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ పరిశీలన అభ్యసనము అండ్ దానిలో ఇచ్చిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ప్లస్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అంటే ఏంటి, వికాస సామీప్య మండలము, ఈ క్లాసెస్ అయితే నేర్చుకున్నాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.